రాష్ట్ర ప్రజలే ఆలోచించండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారి లాగే ఏదైనా విదేశాలకు వెళ్తూ ఏ దేశానికి వెళ్తున్నానో చెప్పకుండా ఉంటే ఈరోజు రాష్ట్రంలో రాజకీయం ఇంత ప్రశాంతంగా ఉండేదా? టీవీ ఛానళ్ళు పత్రికలు ఇంత కూల్గా ఉండేవా? ఈనాడు పత్రిక కావచ్చు, ఆంధ్రజ్యోతి పత్రిక కావచ్చు. అసలు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోని ఇప్పటికీ ఉన్నారేమో అన్నంతగా మౌనం పాటిస్తూ ఉన్నారు. ఆయన విదేశాలకు వెళ్ళారు అన్న విషయం కూడా మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కుమార్తెల కోసం లండన్ వెళ్తే ఏది చెప్పి మరి కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని మరి వెళ్తే దాని మీద వారాల తరబడి రచ్చ చేసేవారు. జగన్మోహన్ రెడ్డి లండన్ ఎందుకు వెళ్తున్నారు పదే పదే అని మాట్లాడేవారు. ఇదే మన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డికి కూతుర్ల మీద విపరీతమైన ప్రేమ పుట్టేసిందంట, 30-40 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానాల్లో పోతున్నాడు, ప్రజాధనం వృధా చేస్తూ ఉన్నారు అంటూ మాట్లాడారు. ఆ రోజు వైసీపీ వాళ్ళు చెప్పారు, ఇది పబ్లిక్ అమౌంట్ కాదు, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన, ఆయనే డబ్బులు భరిస్తూ ఉన్నారు, విమానాల ఖర్చులు ఇవన్నీ అని చెప్పినా కూడా నానా రభస చేశారు. ఇంకా మీడియా అయితే ఏకంగా మరో అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నారు కానీ పైకి మాత్రమే అది, ఆయన కొన్ని దీవులకు వెళ్తున్నారు, ఆ దీవుల్లోని బ్యాంకర్లతో సమావేశం అవుతున్నారు, ప్రత్యేక విమానంలో వెళ్తున్నారు కాబట్టి తనిఖీలు కూడా ఉండవు, ఏమేమి తీసుకెళ్తున్నారు అంటూ ప్రచారం చేశారు. కానీ ఈరోజు ఎక్కడన్నా మీడియా చివరకు జగన్మోహన్ రెడ్డి వారాంతంలో బెంగళూరు వెళ్తే ఈనాడు పత్రిక క్రమం తప్పకుండా ఎన్నిసార్లు బెంగళూరు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి అని నిత్యం రాసే ఈనాడు పత్రిక కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఏ దేశానికి వెళ్ళారని ఎందుకు చెప్పడం లేదు? తెలుగుదేశం పార్టీ అధికారికంగా కూడా చంద్రబాబు నాయుడు రైట్ రాయల్గా విదేశాలకు వెళ్ళారని చెప్తున్నారు, కానీ మన ముఖ్యమంత్రి గారు ఇదిగో పలానా దేశానికి వెళ్ళారని ఒక్క మాట చెప్పడం లేదు. ఎందుకు ఇంత గోప్యత? అంత రహస్యంగా పర్యటన చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ లండన్ వెళ్ళారనుకుందాం, ఎస్ పర్యటన, వ్యక్తిగత పర్యటన మీద కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళారు అని ఒక మాట చెప్తే ప్రజలు ఏం ఆందోళన చెందరు కదా, చెప్పొచ్చు కదా. లేకుంటే ఇంకో దేశం మలేషియా వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు చెప్పొచ్చు కదా. అంటే చెప్పకూడని, చెబితే ఏదో అయిపోతుంది, ఆ దేశం పేరు చెప్తే ప్రజల్లో ఏదేదో అయిపోతుంది అని భయపడేంత స్థాయిలో ఉన్న దేశం ఏది? ఏ దేశానికి వెళ్తే ఇంత రహస్యంగా ఉండాల్సిన అవసరం ఉంది? పర్యటనకు వెళ్ళారు విదేశాలకు అని చెప్తున్నారు, క్లియరు. అది ఏ దేశానికి వెళ్ళారు అన్నది చెప్పకుండా దాస్తూ ఉన్నారంటే అంత చెడ్డ దేశాలు కూడా ఉంటాయా? పేరు చెప్పినా కూడా పరువు పోతుంది, పేరు చెప్పినా ప్రజల్లో ఏరే సంకేతాలు వెళ్తాయని భావించే స్థాయిలో అలాంటి దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయా? కనీసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఆయన అక్కడికి వెళ్తూ ఉన్నారంటే పొలిటికల్ క్లియరెన్స్ అన్న కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నారా లేదా? వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి, చెప్పారు లేదు తెలియదు. సరే, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వమే చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చూసినప్పుడు ఆ భద్రతా ఏర్పాట్లకు అవసరమైన ఖర్చుని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ₹1 ఖర్చు చేసినా సరే అకౌంటబిలిటీ పబ్లిక్ కి ఉండాలి. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు పలానా దేశానికి వెళ్ళారు కాబట్టి ఇదిగో అందుకు భద్రతకు సంబంధించిన అమౌంట్ ఇది, ఈ ఏర్పాట్లు ఇవని పబ్లిక్ కి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఆ విషయాలు కూడా ఎందుకు చెప్పడం లేదు? గతంలో జగన్మోహన్ రెడ్డి మీద అభూత కల్పనలతో ప్రచారం చేసిన వాళ్ళే ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారా? వాళ్ళు చేసే పనులన్నింటినీ జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తూ వచ్చారా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. పైగా ప్రత్యేక విమానాల్లో జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఏదో తీసుకెళ్లిపోతున్నారని ప్రచారం చేశారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక విమానంలో వెళ్ళారా, లేకుంటే మామూలు సాధారణ పబ్లిక్ ప్రయాణించే విమానాల్లో వెళ్ళారా? వెళ్ళలేదు, ప్రత్యేక విమానాల్లోనే వెళ్ళారు. అసలు ఆ పర్యటన ఏ దేశానికి వెళ్తున్నారో కూడా చెప్పడానికి ఇష్టపడని, సాహసించని ఈ పర్యటన ఇక మామూలుగా సాధారణ పబ్లిక్ ప్రయాణించే విమానాల్లో ఎందుకు వెళ్తారు? ఈ మొత్తం గోప్యత అన్నది మరింత ఆసక్తిని, మరింత అనుమానాలను అయితే రేకెత్తిస్తోంది. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పట్ల చాలా చులకన భావనతో ఉన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలు అంత ఘనంగా గెలిపిస్తే నమ్మి కనీసం తాను ఎక్కడికి వెళ్తున్నానో కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం, వారం హైదరాబాద్ వెళ్ళిపోవడం, మంత్రులు, ముఖ్యమంత్రి, కీలకమైన మంత్రులు, డిప్యూటీ సీఎం గారు అంతా వారం వెళ్ళిపోవడం. లోకేష్ గారే చెప్పారు, స్వయంగా అంగీకరించిన అంశం ఏంటంటే, ఆయనే ట్వీట్ చేసిన అంశం, ఈ 18 నెలల కాలంలో 77 సార్లు హైదరాబాద్కు ప్రయాణం సాగించారు. అంటే దాదాపు వారం పోవడం రావడం. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ప్రజల మీద ఉన్న ఒక చులకన భావనకు ఇదో నిదర్శనం. మన పబ్లిక్ అకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళంతే, ఇవన్నీ జరిగిపోతుంటాయి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు మనం మీడియాను అడ్డం పెట్టుకొని నానా రభస చేయాలి, ఈ పబ్లిక్ లో విషయం నింపాలి, వాళ్ళని అమాయకుల్లా నమ్మించి అవతల పార్టీని దెబ్బకొట్టి మనం గెలవాలి అంతే. మనం గెలిచిన తర్వాత ఇదే పనులు చేసినా సరే మనల్ని అడిగేవాడు ఉంటాడు, ప్రశ్నించేవాడు ఉంటాడు, ఎలాగో మన మీడియానే కాబట్టి మనం ఓకే, ఇబ్బందే ఉండదు.
జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు తెస్తే శ్రీలంక దోచేస్తున్నారు, వారం వారం అప్పుడే మంగళవారం వచ్చిందా, అప్పుడే తెల్లారిందా అని రాస్తాం. ఈరోజు ఇదే ఈనాడు పత్రిక వారం వారం చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్ల అప్పులు తెస్తూ ఉన్నా ఈ వారం రుణ సమీకరణ, ఈ వారం రాష్ట్రానికి వచ్చిన రుణ సమీకరణ మొత్తం ఇంత అని చాలా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా రాసేస్తుంది. అప్పుడు మాత్రం అప్పులు చిప్పలు శ్రీలంకలు సోమాలియా ఉగాండా అని రకరకాలుగా రాసింది మీడియా. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏపీ పబ్లిక్ ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికల ముందు ఎన్నికల్లో గెలవడానికి లేని పోనివన్నీ చెప్పి ప్రజల్ని వెర్రివాళ్ళని చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు యథేచ్ఛగా అదే పనులు చేస్తూ ఉన్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ రాష్ట్రం ఉంది, ప్రజలు ఉన్నారు. ఇక మీడియా అయితే చెప్పనక్కర్లేం లేదు. యూటర్న్ పబ్లిక్గా తీసుకొని మేము తెగించేశాం, మా ధోరణి ఇంతే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా మేము వెనకేసుకొస్తాం, ఆయన రహస్యంగా వెళ్ళినా మేము ప్రశ్నించాం. అదే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పండి, షెడ్యూల్ ఇచ్చి బెంగళూరు వెళ్ళినా సరే మేము కౌంట్ చేసి బెంగళూరు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి అని రాసి మీకు సమాచారం ఇస్తాం. జగన్మోహన్ రెడ్డిని అయితే అల్లరిపాలు చేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని అయితే కవర్ చేస్తాం అనే పరిస్థితికి మీడియా వచ్చేసింది.